సత్యము తను కలిసి పెరిగారు. వాళ్ళవి కాడుగట్టు పొలాలు. సత్యం చెల్లెలు జానికి తప్ప అలివేలుకి ఇంకో జత కత్తెలేదు. ఒకే ఊరు గనుక వరసలెట్టుకుని పిలుచుకునేవారు. కంచంలో పాలు పోసి అంచున వెన్నబెట్టి పెంచింది సత్యాన్ని వాళ్ళమ్మ. అతను ఆడింది ఆట, పాడింది పాట. బడిపంతులు గారు ఒకసారి పలక మీద 12 అంకెలు వేయమంటే 11 అంకి వేసి 12 అన్నాడు సత్యం. త్రికరణ శుద్ధిగా నమ్మి కాదని పంతులు గారు కొట్టారు. సత్యానికి కోపం వచ్చింది. తన్ని కొట్టడమా అనిపించింది. తన పక్కనే పలక పట్టుకుని నించున్న పంతులు గారి పెద్దబ్బాయి తన చెవిలో ఎంతో గుసగుసగా చెప్పాడు అంకె తప్పని. సత్యం నమ్మలేదు. ఏంచేతనో ప్రాణం పోయినా సరే అతని నమ్మకం వదలలేదు సత్యం. ఇంకా 4 దెబ్బలు తిని చదువు చాలించాడు. ఇహను బుద్ధి తెలిసిన తర్వాత తనంతట తాను వృద్ధి చేసుకున్న చదివే. చిన్నప్పుడు పైన కాస్త మబ్బు పట్టంగానే జానికి అలివేణు వానొచ్చే పెద్దమ్మ వడ్లు తీయి పెద్దమ్మ అని పాడుకుంటూ చేతులు చాపుకుంటూ ఒకళ్ళ చేతులొకళ్ళు పట్టుకుని గుండ్రంగా గిరగిరా వాకిలంతా తిరిగి ఆడేవాళ్ళు.